శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్ మరియు పంచకర్మ సెంటర్. Hi, I am Dr. Aishwarya, consultant at Sri Bhaskara Kerala Ayurvedic Hospital, Vijayawada and Hyderabad. ఈరోజు మనం సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పుల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదండి. అంటే టమాటా, చింతపండు, పుల్లగా ఉండే ఫ్రూట్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. పాలు మరియు పాల నుంచి వచ్చే ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా కూడా పాల ఉత్పత్తులన్నీ తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా రిఫైన్డ్ ఆటా అనేసి దొరుకుతుంది, అది కూడా మీరు తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా నాన్ వెజ్, సముద్రం నుంచి వచ్చే ఫిష్ లేదా ప్రాన్స్ అలాంటివి కూడా తక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ఎగ్స్, విరుద్ధ ఆహారాలు అంటే చేపలు మరియు పాలు కలిపి తీసుకోవడం ఇలాంటివి కూడా సోరియాసిస్ వల్ల తక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అవ్వడం లేదా దురద లాంటివి పెరగడం జరుగుతుంది. సోరియాసిస్ ఉన్న వాళ్ళని వీటన్నిటిని తక్కువగా తీసుకోవడం లేదా కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల సోరియాసిస్ అనేది ఎక్కువ కాకుండా మన కంట్రోల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. మా పాప పేరు హద్విత అండి. మేడం దగ్గరికి నేను 2 years అప్పుడు తీసుకొచ్చాను. లాస్ట్ 2022లో 23 ఫిబ్రవరిలో తీసుకొచ్చాను మేడం దగ్గరికి. అంటే అప్పటికే మా పాపకి ఒళ్ళంతా ఫుల్ స్ప్రెడ్ అయిపోయి 3 months పైన అయింది మా పాపకు వచ్చి. విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 నుంచి 15 హాస్పిటల్స్ తిప్పాను. ఇక నాకు సొల్యూషన్ దొరకలా. ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సజెస్ట్ చేసి ఇచ్చిన స్లిప్లో మేడంది హాస్పిటల్ నేమ్ అడ్రస్ చెప్పారు. గూగుల్లో కొడితే వెళ్ళొచ్చమ్మా అన్నారు. అలాగే ఫుడ్ కోర్ట్లో కూడా అక్కడ ఒక బ్యానర్ ఉంటే అది చూసి అమ్మో ఇది ఫేక్ ఏమో, అసలు ఇన్ని తిరిగాను కదా ఇది కూడా చూద్దామని నేను హాస్పిటల్కి విజిట్ చేశాను. మేడం ఒక 20 సిట్టింగ్స్ తీసుకుంటే సరిపోతుందమ్మా అన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది లైఫ్ టైం జబ్బు, ఇది ఎక్కడ ఇది తగ్గటం అనేది జరగదు, ఎప్పుడైతే మెడిసిన్ వాడుకొని ఉండడమే అన్నారు. కానీ మేడం అయితే నేను ఫస్ట్ విజిట్ చేసినప్పుడు ఇది తగ్గిపోద్దమ్మా, మీరు బాధపడక అవసరం లేదు, ఒక 20 సిట్టింగ్స్ తీసుకోమన్నారు. నేను అలాగే తీసుకున్నాను. డైట్ ప్రాపర్గా తీసుకున్నాం పాపకి. 10 సిట్టింగ్స్కి నాకు రిజల్ట్ అనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా పాపకి వచ్చి 1 year పైన అవుతుంది. ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏం లేదు. మెడిసిన్ అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ప్యాచెస్ కానీ ఇచ్చింగ్ కానీ మళ్ళీ పొట్టు కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. చలికాలం వచ్చినప్పుడు మాత్రం నేను వచ్చి ఒక సిట్టింగ్ కానీ ఏదైనా 2 తీసుకున్నాను, ఎందుకంటే ముందు జాగ్రత్తకి. అంతేగాని ఇప్పటిదాకా అయితే పాపకి ఎటువంటి సమస్య లేదు. నా పేరు చైతన్య అండి. మా ఊరు వచ్చేసి ఖమ్మం. నాకు దగ్గర ఒక 7-8 years నుంచి నాకు ఈ సోరియాసిస్ తోటి నేను సఫర్ అవుతున్నాను. నాకు స్టార్టింగ్లో ఇది చిన్న స్పాట్స్ లాగా వచ్చినాయి. ఈ చిన్న స్పాట్స్ అంటే నేను ఏంటో ఏవో వచ్చినాయి, చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా వచ్చిందేమో, ఏమన్నా ఎలర్జీ అన్నట్టు ఇంగ్లీష్ హాస్పిటల్కి వెళ్ళాను. ఇంగ్లీష్ హాస్పిటల్లో చూపించుకున్నాను. ఇంకా అక్కడ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది, వస్తుంది. అది పెరగటం ఒక్కసారిగా హెవీగా పెరిగిపోయింది. ఈ సోరియాసిస్ అనేది ఏంటంటే మొత్తం పొట్టులాగా వచ్చి స్కేలింగ్ లాగా ఉండి మొత్తం చాలా ఇరిటేషన్గా, ఇచ్చింగ్గా, బర్నింగ్గా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ ఇబ్బంది అనేది ఈ వింటర్ సీజన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సోషల్గా నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఏమన్నా బయట వెళ్ళి కలవటానికి కానీ, ఏమన్నా ఇది చేయడానికి కానీ ఇన్సల్ట్గా, అగ్లీగా ఫీల్ అయ్యేవాడిని నలుగురిలో వెళ్ళటానికి. చాలా హాస్పిటల్స్ నేను కానీ అలోపతి కానీ హోమియో మెడిసిన్ కానీ చాలా హాస్పిటల్స్ ట్రై చేశాను. ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా డబ్బులు వేస్ట్ అవడం తప్పితే నాకు దానిలో ఏమీ హీలింగ్ ఏమీ కనపడలేదు. ఒక 10 to 15 lakhs కూడా నేను దీనికి ఖర్చు చేస్తుంటాను. ఈ విధంగా సఫర్ అవుతుంటే మేడం గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. మేడం ఇక్కడ ఒక 21 days ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. పంచకర్మ ట్రీట్మెంట్ 21 days ఇచ్చారు. దీనివల్ల నాకు మొత్తం క్యూర్ అయిపోయింది. మేడం గారు ఒక 3 months కంటిన్యూగా మెడిసిన్ వాడాలని చెప్పారు. ఇది ఏంటంటే ఈ పొట్టు రాలటం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం ఎమ్మటే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెస్ట్. అది దానికి సోరియాసిస్ లక్షణాలు అవి. స్కేలింగ్ ఉంటుంది, చేప పొట్టులాగా మన పులుసులాగా రాలుతుంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. ఇచ్చింగ్ ఉన్నప్పుడు పొట్టులాగా రాలుతుంది. ఆ పొట్టు రాలటంలో ఉంటే ఆ లక్షణాలు ఉంటే అది సోరియాసిస్ అన్నట్టు లెక్క. ఎవరైనా సోరియాసిస్ పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే మేడం గారిని కన్సల్ట్ అవ్వండి, శ్యామలా మేడం గారిని కన్సల్ట్ అవ్వండి. వీళ్ళవి విజయవాడలో బ్రాంచ్ ఉందండి, హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది. నేను హైదరాబాద్ బ్రాంచ్లో మేడం గారిని కన్సల్ట్ అయ్యాను. మేడం గారికి చాలా ధన్యవాదాలండి. శ్యామలా గారికి కానీ హాస్పిటల్ సిబ్బందికి కానీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు వినోద్. నేను లాలగూడలో ఉంటాను. నాకు సోరియాసిస్ వచ్చి గత 11-12 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 2 మచ్చలు వచ్చినాయండి. మచ్చలు వచ్చి నేను ఏదో తామర అది ఇది అనుకొని హాస్పిటల్లోకి పోయినాను. వాళ్ళు ఆయింట్మెంట్ అవి ఇస్తుంటే రాసుకుంటూ ఉన్నాను. తగ్గట్లేదు, పొట్టులాగా రాలుతుంది. డాక్టర్ దగ్గర పోతే
ఇది సోరియాసిస్ స్పెషలిస్ట్ దగ్గర పొమ్మన్నారు. ప్రతి ఒక్క హాస్పిటల్కి ఒక్కొక్కరి దగ్గర లేదన్నా నేను 3 సంవత్సరాలు మందులు వాడినానండి. కానీ ఆ మందులతోని ఇంకా ఎక్స్ట్రానే అయినది తప్ప దురద తగ్గలేదు, పొట్టు తగ్గలేదు. నేను నిద్ర అనుకున్నా కానీ ఆ పొట్టు అంతా దుప్పటి తీసి ఇట్లా చల్లుతుంటుంది. ఏ మెడిసిన్ కూడా నాకు క్యూర్ ఇవ్వలేదండి. దాని తర్వాత లాస్ట్కు శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేసి చూసినాను. రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో అడ్రస్ ఉన్నది. డాక్టర్ శ్యామల మేడంని కలిసినాక ఏం పర్వాలేదు, మీకు ఒక 30 డేస్లో తగ్గుతుందని చెప్పిండ్రు మేడం. స్టాఫ్ మొత్తం ప్రతి ఒక్కరు చాలా వాళ్ళ మర్యాద కానీ ఆ కేరళ విధానం ఉంటుంది కదా. ఇప్పుడు నా హెడ్ చూసిండ్రు కదండి, నేను రెగ్యులర్గా టోపీ పెట్టుకొని, అప్పుడు ఎందుకు టోపీ పెట్టుకుంటున్నా అంటే అంత పొట్టు రాలేదండి. ఇట్లా అంటుంటే పొట్టు రాలేదు. ఇప్పుడు ఏం వస్తలేదు, టోపీ తీసేసిన. కానీ హ్యాపీగా ఉన్నా నేనైతే. ప్రతి చుట్టాల దగ్గర పోతున్నా, ఫంక్షన్లో ఫ్రెండ్స్కు అందరి దగ్గర పోతున్నా. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి. దయచేసి నేను ఒకటి చెప్తున్నాను, ఏంటంటే సోరియాసిస్ ఉంటే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ ఒక్కటే పరిష్కారం. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మకంతో రండి. నేనైతే హ్యాపీగా ఉన్నా. నా హెడ్ని చూడండి, ఇగో మీ ముంగడ నేను వచ్చిన అంటే టోపీ లేకుండా. ఇప్పుడు నేనైతే హ్యాపీగా తిరుగుతున్నాను. పబ్లిక్లో కూడా టోపీ లేకుండానే తిరుగుతున్నాను. శ్యామల మేడం గారికి నా హృదయపూర్వకంగా నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అండి. శ్యామల మేడమే కాదు, ప్రతి ఒక్క స్టాఫ్కి, ప్రతి ఒక్క నాకు పంచకర్మ థెరపీలు చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. मेरा नाम सतविंदर है। मैं हैदराबाद सनत नगर में रहता हूँ। ये मुझे सोरेसिस आया था। मेरी बॉडी में ये पूरा चेस्ट में और इधर ये पूरा आ गया था। ये पूरा हेयर्स में अंदर ये चेस्ट में ये पूरा आ गया था। ये हाथ में भी आया था। पूरा फ्लोरिश हो गया पूरा। अब वो पूरा फ्लोरिश होने के बाद में पहले एलोपैथिक में गया, वो ये क्रीम लगा, वो क्रीम लगा, उससे कुछ कम थोड़ा भी नहीं हुआ उससे। फिर उसके बाद में होम्योपैथिक करने गया, वो वाइट कलर छोटे छोटे टैबलेट्स, वो 1 मंथ 1.5 मंथ खाया। उससे कब कम हो रहा कब ज़्यादा हो रहा वो मालूम नहीं पड़ रहा उससे। तो सोरियासिस ट्रीटमेंट नहीं आ रहे तो देखा तो ये भास्करा बोल के आया, चलो ये भास्करा ट्राई कर लेते बोल के फिर यहाँ आया। तो श्यामला मैडम बोल के था मैडम यहाँ पर। वो मैडम क्या बोला, पूरा बॉडी पूरा देख के चेक करके क्या बोला, अरे साहब आप क्यों चिंता करते, आपका ये कम हो गया था। अभी साहब 64 ईयर्स चल रहा मेरा, आप क्यों चिंता करते, इसको मैं ट्रीटमेंट करके देता बोल के बोला। लिटरली बता रहा हूँ ना मैं आपको, 20 डेज के अंदर पूरा जीरो कर दिया मैडम ने। फिर ये सोरेसिस भी की एक ऐसा चीज़ है, सोरेसिस बॉडी में आने के बाद में, कम होने के बाद में डाइट विल बी योर मेडिसिन। ये बहुत इंपॉर्टेंट है। ये आप डाइट में चेंज लाएंगे वो फिर आएगा। पंचकर्मा ट्रीटमेंट है, हर चीज़ है यहाँ पर। ये लोग अच्छा ट्रीटमेंट करते। ये हॉस्पिटल जो है ना कमर्शियल हॉस्पिटल नहीं है। अगर आपको रहने का है, एकोमोडेशन भी है, इनका इधर भी है, विजयवाड़ा में भी है, 2 जगह है। एक बार आकर के अगर आप ट्रीटमेंट करवा लिए ना, आपको पिछला जो 10 साल में 5 साल में जो ट्रीटमेंट किया ना वो सब भूल जाते हैं आप। डेली 15-20 पेशेंट्स तो मैं देखता हूँ यहाँ पर। जब भी मैं आता हूँ 15-20 पेशेंट तो ट्रीटमेंट को पक्का रहते। भास्करा आयुर्वेदिक हॉस्पिटल को थैंक्स, और स्पेशली थैंक्स फॉर श्यामला मैडम। హాయ్ అండి, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరాజు. నేను హైదరాబాద్ బాలానగర్లో ఉంటాను. మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మా అబ్బాయి ఏజ్ 3 years ఉన్నప్పుడు సోరియాసిస్ వచ్చిందండి. అప్పటి నుంచి నేను అన్ని హాస్పిటల్స్ తిరుగుతూనే ఉన్నాను, హోమియోపతి, ఆయుర్వేదం అన్నీ తిరుగుతూనే ఉన్నానండి. కానీ ఎక్కడా కూడా నాకు బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడ కనపడలేదు. మా అబ్బాయికి చాలా హెవీగా ఉండేదండి, బాడీ నుంచి కింద అరికాల వరకు కూడా చాలా హెవీగా ఉండేది. ఆ హెవీ వల్ల చాలామంది చూసిన వాళ్ళకి ఏంటంటే అబ్బా అన్న ఏంటి ఇట్లా ఎలర్జీ లాగా ఉన్నది అని ఫేస్ చేసి మా అబ్బాయి కూడా కొంచెం టెన్షన్ పడేవాడు చాలా. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఆడుకోవాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాడండి. మా మామయ్య గారు మంగళగిరిలో ఉంటారు. ఆయన నాకు చెప్పారు, అక్కడ ఎవరో వాడారట, నాన్న ఇక్కడ తగ్గింది, విజయవాడలో ఉంది, వీళ్ళు హైదరాబాద్లో కూడా పెట్టారు హాస్పిటల్, ఒకసారి చూపించన్నారు. నేను తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ శ్యామలా మేడం గారిని కలిశాను. అయితే మేడం అన్నారు, మీరు worry అవ్వద్దు, 3 monthsలో నేను పూర్తిగా తగ్గిస్తాను అన్నారు. శ్యామలా మేడం గారు మాకు ఇచ్చిన ధైర్యంతో, మేము చెప్పినటువంటి డైటు మేము ఫాలో అవ్వి అన్నీ కూడా
ఆమె చెప్పినట్లు చేస్తే 2 monthsలో చాలా 100% రిజల్ట్స్ వచ్చిందండి. సో ఇది ఇదివరకు చాలా ఉండేదండి, అసలు చూడండి ఇప్పుడు అసలు ఏం లేదండి. ఇక్కడ ఇక ఫేస్ కూడా చూడండి, అసలు ఏం లేదు. చాలా హ్యాపీ, మా అబ్బాయి కూడా హ్యాపీ. ఏనా చాలా హ్యాపీ అండి. మీరు కూడా ఎక్కడ ఎవరిని నమ్మొద్దండి. ఎవరు తగ్గిస్తామన్నా కూడా అవన్నీ ఉత్తి మాటలు. శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్కి వచ్చి శ్యామలా మేడం గారిని కలవండి. ఆమె చెప్పినట్టు మీరు చేయండి, తగ్గుతుంది. ఇది నాలాగే ఎంతోమంది తల్లిదండ్రులు పెయిన్ పడి అమ్మాయిలు పెళ్ళి కాక అబ్బాయిలు కానీ ఎవరండి చిన్న పిల్లలు కాడి నుంచి 60 years ఏజ్ వరకు కూడా అందరికీ చాలామంది ఉందండి. ఇది చాలా ప్రాబ్లము. కాదు మీరు ఓపికతో మేడం చెప్పినట్టు చేసి ఆ డైట్ ఫాలో అవుతే 100% క్యూర్ అవుతుందండి. శ్యామలా మేడం గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈరోజు మా అబ్బాయి భవిష్యత్తుని మీరు నిలబెట్టారండి. నా పేరు సావిత్రి అండి. నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చానండి. 4 సంవత్సరాల నుంచి పడుతున్నానండి ఇలాగ. నేను ఇంకా కడాకరికి వచ్చేటప్పటికి ఇంకా మొత్తం నా ముఖం కూడా ఉబ్బిపోయిందండి. ముఖము కళ్ళు కూడా ఉబ్బిపోయి ఎలా పడితే అలాగ ఉందండి. మా ఊళ్ళో హాస్పిటల్కి వెళ్తే అసలు దీనికి ట్రీట్మెంటే లేదన్నారండి ఇంగ్లీష్ మందుల్లోని. ఆ తర్వాత ఇలాగ ఉండగాను కొన్ని రోజులకి ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తున్నారండి మా అబ్బాయి. తీసుకెళ్తుంటేనే ఇంకా తర్వాత ఇలాగ పడుకుంటే కూడా చీమలు పట్టేసేయండి నాకు. ఇలా చీమలు పట్టేస్తే గోకేత్తం దురదండి. గోకేత్తం అలా పొట్టి రాలిపోతాం అలాగే ఉండేదండి. ఇంకా అలాగే ఉంటుందని అక్కడ ఆఫీస్లో కూడా మా అబ్బాయి ఆఫీస్లో కూడా అలాగే ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుంది కొన్నాళ్ళకి, అలాగే ఉంటే మీ అమ్మ అని అన్నారంట. అలాగంటే అమ్మ ఇలాగ అంటున్నారో, ఎక్కడికి వెళ్ళినా నీకు దీనికి ట్రీట్మెంట్ లేదంటున్నారో అని అంటే నేను ఏడ్చేదాన్నండి. భాస్కర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ 4 ఏళ్ల మట్టి నుంచి పడ్డ బాధ అంతా ఈ 2 నెలల్లోనే తగ్గిందండి నాకు. నేను శుభ్రంగా ఉన్నాను. ఇప్పుడు 2వ నెల మందులకు వచ్చాను మళ్ళీ నేను. మేడం గారికి ధన్యవాదాలండి. ఇక్కడికి ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడే వెళ్తున్నారు. అందరూ నేను ఉన్న రోజులు కూడా చూశాను, చాలామందిని చూశారండి. తలే కాదండి, ఒంటి మీద వీటి మీద మచ్చలు కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామందిని ఆవిడ చేతితో చేస్తున్నారు, ఆవిడ చూపిస్తున్నారు. అందరికీ కూడా మంచిగానే జరుగుతుందండి హాస్పిటల్కి వచ్చిన వాడికి. మరి మీరు అలాగున్న వాళ్ళు ఎవరైనా సరే రండి, వచ్చి మేడం గారిని కలవండి. మా పాపకి 40 years అండి. మేము కావలి నుంచి వచ్చాము. మేము చాలా మేము 20 years నుంచి ఉంది. మేము ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి మేము తిరుపతి, నెల్లూరు, కావలి, ఒంగోలు అంతా ఎక్కడ హైదరాబాద్ మొత్తం కూడా మేము ఇంగ్లీష్ మెడిసిన్ వాడాము. ఒక 2 months 3 monthsకే మళ్ళీ ఎమ్మటే స్టార్ట్ అయ్యేది. అసలు తగ్గడం అనేది మేము ఇంతవరకు చూడలేదు. కానీ ఒకసారి మాత్రము ఒక ఇంజెక్షన్ చేస్తే ఒక 10 daysకి ఒక మరుసటి రోజే పూర్తిగా తగ్గినట్టు ఉండేది. మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా డేట్స్ ఆగిపోవటము, అట్లా బాడీ విపరీతంగా రావటము, మళ్ళీ ఎమ్మటే ఇది స్టార్ట్ అవటము అట్లా అయ్యేది. మేము అసలు ఇంక ఇది తగ్గదు ఇంతే అని, చేతులైతే చాలా సన్నగా అయిపోయి నెయిల్స్ అన్నీ పాడైపోయి ఇది ఇంకా తగ్గదు అని మేము డిసైడ్ అయిపోయి చాలా డిసప్పాయింట్గా ఉన్నాము. కేరళ భాస్కర ఆయుర్వేద వైద్యశాలని మేము మేడం గారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూద్దాము ఇది తగ్గుద్దా అని అయితే రాలేదు. ఇది కూడా లాస్ట్ చూద్దాము దీన్ని కూడా అని మేము వచ్చాము ఇక్కడికి. మేడం దగ్గర మేము 1 month ట్రీట్మెంట్ తీసుకున్నాము. మాకు అప్పుడే రికవరీ కనిపించింది. తర్వాత మేము ఇప్పుడు 6 months అయింది. పూర్తిగా చాలా తగ్గిపోయిందండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. పూర్తిగా మాకు రికవరీ అయ్యిందండి. నమస్తే అండి, నా పేరు కోమల. నేను కాజీపేట నుండి వచ్చిన. కీళ్ళ నొప్పులతోని సోరియాసిస్ అవస్థ, అప్పుడు నడవలేక ఉన్నా, ఇప్పుడు కొద్దిగా బాగుంది. సోరియాసిస్ తగ్గదా, కీళ్ళ నొప్పులు తగ్గయా ఏమో ఎన్నో దిక్కులా తిరిగినా కానీ తగ్గదా అన్న డౌట్ మీద వచ్చిన ఈ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో బాగుంది. నొప్పులు తగ్గినాయి, సోరియాసిస్ తగ్గింది. ఇక్కడ అందరు బాగున్నారు.
మేడం కూడా బాగా చూసుకుంది. నాకైతే బాధతో వచ్చినా సంతోషంగా